ఐపీఎల్ సీజన్ 2025లో గుజరాత్ టైటాన్స్ ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన నాకౌట్ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ సమిష్టిగా రాణించి గుజరాత్పై ఒక మంచి విజయాన్ని అందుకుని క్వాలిఫైర్ 2లోకి అడుగుపెట్టింది. ఈ మ్యాచ్లో గుజరాత్ జట్టు 20 పరుగుల తేడాతో ఓడిపోయి ఇంటి ముఖం పట్టింది. ఎలిమినేటర్ మ్యాచ్లో గుజరాత్ని ఇంటికి పంపి 2023లో ఎదురైన పరాభవానికి ఈరోజు ముంబై ప్రతీకారం తీర్చుకోగా ఇప్పుడు క్వాలిఫైర్ 2లో పంజాబ్ని ఓడించి వారిపై రివెంజ్కి సిద్ధమైంది. ముంబై జోష్ చూస్తుంటే ఆదివారం రోజున పంజాబ్ ముంబై జట్ల మధ్య బిగ్ ఫైట్ జరిగేలా కనబడుతుంది. అయితే ముంబై ఎలిమినేటర్లో గెలవడంతో ఫైనల్స్కి చేరిన ఆర్సీబీకి కొత్త టెన్షన్ మొదలైంది. ఓ సెంటిమెంట్ ప్రస్తుతం బెంగళూరుని టెన్షన్ పెడుతుంది. ఆ వివరాలు చూసుకుంటే బెంగళూరు జట్టు దాదాపు 9 సంవత్సరాల తర్వాత ఫైనల్స్కి చేరుకుంది. చివరిసారి 2016లో ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ ఆడిన ఆర్సీబీ మళ్లీ ఇన్ని సంవత్సరాలకి ఫైనల్ మ్యాచ్ ఆడే అవకాశం దక్కించుకుంది. కాగా ఐపీఎల్ గత సీజన్ల రికార్డ్స్ చూసుకుంటే గత 14 సీజన్లలో 11 సార్లు క్వాలిఫైర్ 1 గెలిచిన జట్లే ఐపీఎల్ టైటిల్ని సొంతం చేసుకోవడం జరిగింది. అయితే 2016వ సంవత్సరంలో మాత్రం ఇందుకు భిన్నంగా ఎలిమినేటర్ మ్యాచ్ ఆడి గెలిచిన హైదరాబాద్ జట్టు క్వాలిఫైర్ 1లో గెలిచి ఫైనల్స్కు చేరిన బెంగళూరుని ఓడించి ఆ ఏడాది టైటిల్ని ఎగరేసుకుపోయింది. ఆ లెక్కల ప్రకారం ఈ సీజన్లో ఎలిమినేటర్ ఆడి గెలిచిన ముంబై జట్టు హైదరాబాద్ జట్టులాగా ఏమైనా బెంగళూరుకి షాక్ ఇచ్చి కప్ కైవసం చేసుకుంటుందా అనే కొత్త టెన్షన్ మొదలైంది. మరి టైటిల్కి ఒక్క అడుగు దూరంలో ఉన్న బెంగళూరు జట్టు ఈసారి వారి దరిద్రాన్ని అధిగమించి కప్ గెలుస్తుందా లేక వేరే వాళ్ళకి కప్ని కట్టబెడుతుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.